యానిమే వర్డ్ వింటేనే మీకు చాలా అంటే చాలా యానిమేస్ గుర్తుకొస్తాయి అండ్ యానిమే జానరాస్ గుర్తుకొస్తాయి. ఇక యానిమే జానరాస్ అంటే ఏంటంటే బి లైక్ కామెడీ, రొమాన్స్, హర్రర్ అండ్ దాంతో పాటు ఒక ఫేమస్ అయిన జానరా హింతాయ్. సారీ మనం ర్యాంక్ ట్రాక్ లోకి వచ్చేసాం. ఫేమస్ అయిన జానరా యాక్షన్. అదే మన యాక్షన్ జానరా. ఈ యాక్షన్ జానరాలో చాలా అంటే చాలా యానిమేస్ వస్తాయి అండ్ చాలా అంటే చాలా ఫేమస్ యానిమేస్ ఉన్నాయి. యాక్షన్ జానరాలోనే మనకి మన నరుటో వస్తుంది, డ్రాగన్ బాల్ జీ వస్తుంది అండ్ వన్ పీస్ కూడా వస్తుంది. కానీ నేను ఆ యానిమేస్ గురించి మాట్లాడలేదు. ఈ వీడియోలో కొన్ని అండర్ రేటెడ్ యాక్షన్ యానిమేస్ గురించి మాట్లాడకపోతున్నాం. బ్రూటల్ అంటే బ్రూటల్ యాక్షన్ అండ్ బ్రూటల్ అంటే బ్రూటల్ థింగ్స్ ఉన్నాయి. అండ్ నేనైతే ఒక బాలయ్య ఫ్యాన్ అన్నమాట. బాలయ్య మూవీస్ లో యాక్షన్ ఏ లెవెల్లో ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఇక ఈ లెవెల్ యాక్షన్ అయితే మన యానిమేస్ లో చిక్కదనుకోండి. బట్ మనం ట్రై చేద్దాం ఆ లెవెల్ యాక్షన్ ని తీసుకోవడం. ఇక వితౌట్ వేస్టింగ్ ద టైం మన గురువు గారి పేరు తీసుకొని వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ యానిమే లిస్ట్ లో ఫస్ట్ యానిమే పేరు వచ్చి ఫైర్ ఫోర్స్ అనమాట. ఈ యానిమే ఆల్మోస్ట్ అందరూ వాచ్ చేసింటారు. వాచ్ చేయకుని వాళ్ళకే అనమాట. ఈ యానిమే ఒక ఇలాంటి వరల్డ్ లో బేస్ అయింది. ఆ వరల్డ్ లో హ్యూమన్స్ అందరూ హ్యూమన్ టచ్ గా మారిపోతుంటారు. అంటే ఎలా అంటే హ్యూమన్స్ కి ఆటోమేటిక్ ఫైర్ అంటుకుంటుంది అనమాట. అప్పుడు వాళ్ళు వితౌట్ కంట్రోల్ ప్రతి ఒక్కటి తగిలేయడం స్టార్ట్ చేస్తారు. ఇక దీన్ని ఆపడానికి ఒక ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ పేరే ఫైర్ ఫోర్స్ అనమాట. ఇక దీంట్లోకి మన మెయిన్ క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు ఈ ఫైర్ ఫోర్స్ లోకి. కానీ మన మెయిన్ క్యారెక్టర్ దగ్గర కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి. మన మెయిన్ క్యారెక్టర్ ఫైర్ ని కంట్రోల్ చేయగలడు అండ్ మన మెయిన్ క్యారెక్టర్ ఫైర్ తో అటాక్ కూడా చేయగలరు. ఇలా ఈ యానిమే ప్లాట్ స్టార్ట్ అయింది. మీకు చాలా అంటే చాలా సింపుల్ గా చెప్పాం కానీ ది బెస్ట్ ప్లాట్ అనమాట. మన మెయిన్ క్యారెక్టర్ ని కొంచెం క్రీపీగా చూపెట్టారు. మీరు మన మెయిన్ క్యారెక్టర్ ని చూస్తే కొంచెం భయపడతారు, కొంచెం క్రీపీగానే కనపడిస్తారు. ఇక ఈ క్యారెక్టర్ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంతకీ హ్యూమన్స్ కి ఫైర్ ఎందుకు అంటుకుంటుంది? ఇక హ్యూమన్స్ అందరూ ఏమైపోతున్నారు? ఇంకా హ్యూమన్స్ అందరూ చనిపోతారా? అండ్ మన ఫైర్ ఫోర్స్ వాళ్ళు దీన్ని ఆపుతారా? ఈ యానిమే ప్లాట్ ఇదే అనమాట. బట్ ఈ యానిమే స్టోరీ మూవ్ అవుతా మనకి కొన్ని క్యారెక్టర్స్ ని రివీల్ చేస్తారు. అప్పుడు స్టోరీలో ఒక నెక్స్ట్ లెవెల్ ఫైర్ అంటుకుంటుంది అనమాట. మీరు స్టోరీ చూస్తున్నప్పుడు ఈ వరల్డ్ లోకి కలిసిపోతారు. ఈ ఫైర్ అంటే ఏంటి, ఇంతకీ ఏం జరుగుతుంది అని మీకు ఒక కన్ఫ్యూజ్ లో పెడుతుంది అనమాట. ఈ స్టోరీ చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇప్పటిదాకా ఎవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. మన క్రంచీ రోల్ లో 3 సీజన్స్ తో అవైలబుల్ గా ఉంది. 3 సీజన్స్ కూడా మన తెలుగు డబ్ లో ఉందన్నమాట. మీరు ఇప్పటిదాకా ఎవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి మన ఫైర్ ఫోర్స్ యానిమే. మన లిస్ట్ లో సెకండ్ యానిమే పేరు వచ్చి చైన్సా మ్యాన్ అనమాట. ఈ యానిమే పేరు మీరు ఎక్కడ ఒక తావ విని ఉంటారు, లేదన్నా మీ ఫీడ్ లోకి ఏదో ఒక ఎడిట్ వచ్చి ఉంటుంది ఈ యానిమేది. ఎందుకంటే ఈ యానిమే అంత పాపులర్ అండ్ అంత బ్రూటల్ యానిమే అనమాట. ఈ యానిమే నేను వాచ్ చేస్తున్నప్పుడు ఇలాంటి బ్రూటల్ థింగ్స్ చూసానంటే నెక్స్ట్ లెవెల్ బ్రూటల్ థింగ్స్ చూసాం. ఫుల్లీ ఎంజాయ్ అనమాట. ఈ యానిమే ఉండేది ఓన్లీ 12 ఎపిసోడ్స్ తో మాత్రమే. కానీ ఆ 12 ఎపిసోడ్స్ ఇది ఇస్తుంది ఒక నెక్స్ట్ లెవెల్ హైప్ అండ్ నెక్స్ట్ లెవెల్ స్టోరీ చూపెడుతుంది అనమాట. ఇక ఈ యానిమే స్టోరీ ఏదానిపైన బేస్ ఉందంటే మన మెయిన్ క్యారెక్టర్ డెంజీ పైన ఇది బేస్ ఉందన్నమాట. మన డెంజీ పైన చాలా అంటే చాలా కోట్లు లోన్ ఉంటుంది. మన డెంజీ ఆ లోన్ ని క్లియర్ చేయడానికి అయితే ఉండలేదన్నమాట. అందుకే మనోడు తన బాల్ అండ్ తన ఐ కూడా అమ్మేశాడు. బాల్ అంటే మీ కింద ఉంటాయి చూడండి, ఆ 2 బాల్ లో ఒక బాల్ కూడా అమ్మేశాడు మనోడు. అంత పేదరికంలో ఉంటాడు అనమాట మనోడు. అండ్ మన డెంజీ లైఫ్ లో ఇవే కష్టాలు కాదు, దీంతో పాటు చాలా అంటే చాలా కష్టాలు ఉన్నాయి. అదే వచ్చి ఏదంటే మన డెంజీ ఉండేది ఒక నార్మల్ వరల్డ్ లో కాదు. ఈ వరల్డ్ లో డీమన్స్ కూడా ఉంటాయి. డీమన్స్ ఎలా ఉంటాయంటే మీకు బి లైక్ ఒక టమోటా భయం అంటే ఒక టమోటా డీమన్ వచ్చేస్తుంది. ఇలా ఉంటుంది అనమాట దీంట్లో డీమన్స్ రావడం. ఇక మనోనికి చిన్నప్పుడు ఒక డీమన్ దొరికింటుంది అనమాట. ఆ డీమన్ ఒక చైన్సో డీమన్ అనమాట. చైన్సో అంటే మనకు భయం అయ్యా ఇప్పుడు. బట్ మనోడు ఆ డీమన్స్ తో ఫ్రెండ్షిప్ తీసుకుంటాడు. మనోడు ఆ డీమన్ చైన్సో తో చాలా డీమన్స్ ని చంపి తన లోన్ ని తగ్గిస్తా వస్తా అంటాడు అనమాట. బట్ సమ్ రీజన్ ఆ చైన్సో డీమన్ తో మనోడు మర్చిపోతాడు. మంచి అయిన తర్వాత ఒక బ్రూటల్ సీన్స్ వస్తాయి, నెక్స్ట్ లెవెల్ సీన్స్ వస్తాయి. మీకు ఇక మీరు అందరూ అనుకోవచ్చు ఈ యానిమే ప్లాట్ ఇంత సింపులేనా అని. కాదు, ఈ యానిమే ప్లాట్ లోనే ఒక నెక్స్ట్ లెవెల్ థింగ్ ఉందన్నమాట. ఇక మనోని దగ్గర ఏం గోలే ఉండలేదు మనోడి లైఫ్ లో ఏం చేయాలని. మనోడు ఒక నెక్స్ట్ లెవెల్ గోల్ పెట్టుకుంటాడు అనమాట. ఈ యానిమే సిరీస్ లో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి పేరు వచ్చి మాకిమా అనమాట. మనోడు ఆ మాకిమా బూప్స్ ని అదమాలనేది ఒక గోల్ పెట్టుకుంటాడు అనమాట. ఈ యానిమే ప్లాట్ వచ్చి ఇదే. మనోడు బూప్స్
బూబ్స్ ని అదమాలి. మనోడు ఒక ట్రూ అటాకు. ఇక నేను కూడా అంటే మిల్క్ తాగాలనుకుంటా కానీ అదన్నీ అయితాయా ఏంటి? ఇక మనోడు మన అమ్మకి మా బూబ్స్ ని అమ్ముతాడో లేదనేది ఒక ప్లాట్ అనమాట. ఇక మనం జోక్ ని పక్కన పెట్టి ఇంకా మాట్లాడదామంటే ఈ యానిమే అంటే చాలా బ్రూటల్ ఉంది అండ్ చాలా అంటే చాలా ఫన్ ఉంది. మీరు ఇప్పటిదాకా ఎవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. ఈ యానిమే మన క్రంచీ రోల్ లో 12 ఎపిసోడ్స్ తో అవైలబుల్ గా ఉంది. హిందీ అండ్ ఇంగ్లీష్ డబ్ లో అవైలబుల్ గా ఉందన్నమాట మన క్రంచీ రోల్ లో. మీరు ఇప్పటిదాకా ఎవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. మీరు చాలా అంటే చాలా ఎంజాయ్ అవుతారు ఈ యానిమే చూస్తున్నప్పుడు. మన లిస్ట్ లో థర్డ్ యానిమే పేరు వచ్చి డెవిల్ మే క్రై అనమాట. ఈ యానిమే ఈ మధ్య కాలంలోనే మన నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. మన నెట్ఫ్లిక్స్ ఒక నెక్స్ట్ లెవెల్ యాక్షన్ యానిమేని తన ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేసింది అనమాట. అది వచ్చి ఇదే. ఇక మన నెట్ఫ్లిక్స్ లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమేస్ లో ఇది ఒక యానిమే అనమాట. అంత బాగుంది యానిమే. ఈ యానిమే ఓన్లీ 8 ఎపిసోడ్స్ తో మాత్రమే ఉంది. 8 ఎపిసోడ్స్ లో కూడా ఫుల్ అంటే ఫుల్ యాక్షన్ అనమాట. ఎపిసోడ్ 1 ఇంకా ఎపిసోడ్ 8 దాకా ఓన్లీ యాక్షనే. మీరు లాట్ ఆఫ్ ఎంజాయ్ అవుతారు ఈ యానిమే. ఇక ఈ యానిమే ప్లాట్ వచ్చి ఏదంటే ఒక స్వాడ్, ఆ స్వాడ్ ని ఇంకా ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఆ పోర్టల్ ఓపెన్ అయితేనే కొన్ని డెవిల్స్ అన్ని మన హ్యూమన్ వరల్డ్ లోకి వచ్చేస్తాయి. ఇక మన మెయిన్ లీడ్ ఈ దాన్ని ఆపాలి. తను ఎలా ఆపుతాడు అండ్ ఈ డెవిల్స్ ని తన ఎలా అడ్డుకుంటాడు అనేది ఈ యానిమే ప్లాట్. ఇక ఈ యానిమే ప్లాట్ లో మూవ్ అవుతున్నప్పుడు కొన్ని క్యారెక్టర్స్ రివీల్ అవుతాయి. మెయిన్ ఈ బన్నీ క్యారెక్టర్ అన్నమాట. భలే నచ్చుతుంది మీకు. ఈ విలన్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఏదైనా క్యారెక్టర్ ఉందంటే ఈ బన్నీ క్యారెక్టర్ అనమాట. లిటరలీ ఈ బన్నీ క్యారెక్టర్ ని నేను ఫుల్ అంటే ఫుల్ అట్రాక్ట్ అయినాను. చాలా అంటే చాలా బాగుంది ఈ బన్నీ క్యారెక్టర్. ఎవరు డిజైన్ చేశారో నెక్స్ట్ లెవెల్. ఇక ఈ యానిమేషన్ గురించి మాట్లాడుకుందాం అంటే యానిమేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బట్ కొన్ని 3D వర్క్ సరిగ్గా లేదు. వాళ్ళు ఆ వర్క్ ని 2D గానే చూపెట్టింటే బాగుండు. వాళ్ళు అది 3D గా చూపెట్టకపోయి కొంచెం గజిబిజి చేశారనమాట. నా ఒక్క వాళ్ళలో చెప్పాలంటే సరిగ్గా చేసిన లేదు. బట్ చూసే చాలా అంటే బాగుంటుంది. ఇక మన మెయిన్ లీడ్ ఆ పోర్టల్ ని ఆపుతాడా లేదా అండ్ ఆ పోర్టల్ ఒకట ఆన్ అయిపోతే మన హ్యూమన్స్ అందరూ ఏమైతారు అనేది ఒక ప్లాట్ మీకు చాలా అంటే చాలా సింపుల్ గా చెప్పా. కానీ ఈ యానిమేలో చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ ప్లాట్స్ ఉన్నాయన్నమాట. మీకు స్పాయిల్ చేద్దామని అనుకోవటం లేదు. అందుకే మీకు ఒక సింపుల్ ప్లాట్ చెప్పాను. నేను చెప్పింది మాత్రమే తీసుకొని పోయి ఈ యానిమే వాచ్ చేయండి. మీరు లాట్ ఆఫ్ ఎంజాయ్ అవుతారు. ఓన్లీ 8 ఎపిసోడ్సే. అది కూడా మన నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. మన నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ అండ్ హిందీ డబ్ లో అవైలబుల్ గా ఉందన్నమాట. ఇంకా మనకి తెలుసు మన నెట్ఫ్లిక్స్ తెలుగు డబ్ తీసుకొని రాదు. ఇక చూద్దాం ఏమన్నా ఫ్యూచర్ లో దీన్ని తెలుగు డబ్ రాబోతుంది అంట. మన లిస్ట్ లో ఫోర్త్ యానిమే పేరు వచ్చి మోబ్ సైకో. ఇది మోస్ట్ అండర్ రేటెడ్ యానిమే అనమాట. ఈ పేరు కూడా మీరు ఎక్కడో ఒక విని కూడా వినిండలేదు. ఇది ఒక సైకిక్ బేస్ యానిమే అనమాట. మన మెయిన్ లీడ్ దగ్గర సైకిక్ పవర్స్ ఉంటాయి. తను ఆ పవర్స్ ని ఒక బార్ టైప్ లో యూజ్ చేయగలడు అనమాట. తను దగ్గర ఒక పర్సెంటేజ్ ఉంటుంది అనమాట. ఆ పర్సెంటేజ్ తో తను ఆ సైకిక్ పవర్స్ ని యూజ్ చేయగలడు. తను 100% దాటాడంటే తను ఒక బ్రూటల్ క్యారెక్టర్ అయిపోతాడు అనమాట. బ్రూటల్ క్యారెక్టర్ అయిన తర్వాత లుక్ ఎట్ ది సీన్స్. ఈ సీన్స్ చూస్తే మనం చెప్పలేము అలా అయిపోతాడు మనోడు. మనం దగ్గర నెక్స్ట్ లెవెల్ సైకిక్ పవర్స్ ఉంటాయి. ఇంకా ఈ సైకిక్ పవర్స్ తో ఉంటుంది ఒక బ్రూటలిజం అండ్ సంథింగ్ ఎవ్రీథింగ్ జరుగుతుంది అనమాట. దీంట్లో చాలా అంటే చాలా బాగుంది ఈ యానిమే. ఇంకా ఈ యానిమే ప్లాట్ మనోడు ఒక సైకిక్ ఉంటాడు. తను సైకిక్ పవర్స్ ని ఎలా యూస్ చేస్తాడు అండ్ తను సైకిక్ పవర్స్ ని కరెక్ట్ గా యూస్ చేయాలన్నమాట. ఇంకా తను సైకిక్ పవర్స్ ని ఎంత కరెక్ట్ గా యూజ్ చేస్తారు, తన దగ్గర ఈ సైకిక్ పవర్స్ ఎందుకు ఉన్నాయి, ఇక ఈ సైకిక్ పవర్స్ తో తను ఏం చేయగలడు అనేది ఈ యానిమే ప్లాట్. మీకు చాలా అంటే చాలా సింపుల్ గా చెప్పాను. కానీ ఈ యానిమే మీరు వాచ్ చేస్తున్నప్పుడు ఒక నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ అవుతారనమాట. మనోడు ఒక రేజ్ మోడ్ లోకి వస్తేనే మన మెయిన్ క్యారెక్టర్ మీరు షాక్ లో అవుతారు. మీరు ఎప్పుడెప్పుడు మన మెయిన్ క్యారెక్టర్ రేజ్ మోడ్ లోకి రావాలని వెయిట్ చేస్తుంటారు. ఆ బార్ 100% ఎప్పుడైతుందనే మనం వెయిట్ చేయాలి. అలాంటి రేజ్ మోడ్ పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగుంది యానిమే. మీకు ఏదైనా ఒక డిఫరెంట్ స్టోరీ అండ్ సైకిక్ పవర్స్ గురించి తెలుసుకోవాలన్న యానిమే ఏదైనా ఉందంటే ఈ యానిమే కంపల్సరీ వాచ్ చేయండి. ఈ యానిమేలో కూడా లిటరలీ చాలా అంటే చాలా యాక్షన్ ఉంది. ఇది చాలా అంటే చాలా అండర్ రేటెడ్ యానిమే. మీరు ఇప్పటిదాకా ఎవరైనా వాచ్ చేయకుంటే వాచ్ చేయండి. ఇది మన యానిమే టైమ్ లో కూడా అండ్ మన MX ప్లేయర్ లో అవైలబుల్ గా ఉంది. మన MX ప్లేయర్ లో మనం ఫ్రీగానే వాచ్ చేయొచ్చు. రెండు దాంట్లో కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ డబ్ లో అవైలబుల్ గా ఉందన్నమాట. మీరు ఇప్పటిదాకా ఎవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. చాలా అంటే చాలా అండర్ రేటెడ్ యానిమే. నేను ఫుల్లీ ఎంజాయ్ అయ్యాను అనమాట. మన లిస్ట్ లో లాస్ట్ యానిమే పేరు వచ్చి ది ఎలుస్ ఆఫ్ సమురాయ్ అనమాట. మన 5th యానిమే వచ్చి ఇదే. ఈ యానిమే గురించి నేను ఒక డెడికేటెడ్ రివ్యూ వీడియో కూడా తీసుకొని వచ్చా. మీరు చాలా అంటే చాలా డీటెయిల్ కనుక్కోవాలంటే ఈ యానిమే గురించి ఈ వీడియో ఒకట చెక్అవుట్ చేయండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఇక నేను దీంట్లో సింపుల్ చెప్పేస్తాను. ఇది ఒక సమురాయ్ బేస్ యానిమే. సమురాయ్ బేస్ యానిమేలో యాక్షన్ అంటే ఒక నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కానీ దీంట్లో ఒక కిడ్ చూపెడతారనమాట. తను ప్రతి ఒక్క దాంతోనూ పారుతా ఉంటాడు. తన దగ్గర పారే తప్ప ఇంకా వేరే స్కిల్ ఉండదు. కానీ సమురాయ్ అంటే ఫేస్ టు ఫేస్ ఆనర్ తో ఫైట్ చేయాలి. కానీ తను పారి ఫైట్ చేస్తాడు. దీంతోనే ఒక
స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఒక నెక్స్ట్ లెవెల్ స్టోరీ అండ్ దీంట్లో ఉన్న ఒక ఆ క్యారెక్టర్ డిజైన్ అండ్ దీంట్లో ఉన్న ఒక స్టోరీ అండ్ దీంట్లో ఉన్న ఫైట్ స్టైల్ మీరు ఎక్కడ చూసినారు. మీరు సమురాయ్ యానిమేస్ అంటే ఫుల్ యాక్షన్ అండ్ ఫుల్ యాక్షన్ ప్యాక్ ఉంటుంది అనుకున్నారు. కానీ దీంతో యాక్షన్ తో పాటు ఒక స్టోరీ బేస్ అండ్ ఒక సంథింగ్ యూనిక్ థింగ్ చూపెడుతుంది అనమాట. నేను దీన్ని యాక్షన్ జోనరాలోకి యాడ్ చేయను కానీ బట్ దీంట్లో యాక్షన్ కూడా ఆ లెవెల్లో చూపెట్టారు అండ్ నేను మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను అనమాట ఈ సింగిల్ వీడియోలో ఈ యానిమే గురించి. అందుకే మీకోసం ఒక డెడికేట్ ఒక వీడియో తీసుకొని వచ్చాను. అది మన డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ ఇచ్చింటాను. మీరు కంపల్సరీ వాచ్ చేయండి, అప్పుడు అర్థమవుతుంది ఈ యానిమే గురించి. ఈ యానిమే అంత బాగుంది అనమాట. ఈ యానిమే మన క్రంచీ రోల్ లో అవైలబుల్ గా ఉంది. సీజన్ 1 13 ఎపిసోడ్స్ తో అనమాట. 13 ఎపిసోడ్స్ మన ఇంగ్లీష్ అండ్ హిందీ డబ్బులు అవైలబుల్ గా ఉన్నాయి. మీరు ఇప్పుడు దాకా ఎవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. ది ఎలుస్ ఆఫ్ సమురాయ్ యానిమే చాలా అంటే చాలా బాగుంది. యాక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ యానిమే గురించి మీకు డీటెయిల్ కనుక్కోవాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. ఆ వీడియో ఒకటి చెక్అౌట్ చేయకండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక అప్పుడు ఈ యానిమే గురించి డీటెయిల్ అర్థమవుతుంది. ఇంకా ఈ వీడియోలో చెప్తే చాలా లెంత్ అయిపోతుంది అనమాట. ఇక్కడతో మన వీడియో ఈస్ ఎండ్. మీరు ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకుంటే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కుంటే బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ మీరు ఎవరైనా ఇప్పటిదాకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో చేయకుంటే కంపల్సరీ ఫాలో చేయండి. మన లాస్ట్ పేజ్ వచ్చి సమ్ రీజన్స్ అది బ్యాండ్ అయిపోయింది, అందుకే నేను ఒక కొత్త పేజ్ క్రియేట్ చేశాను అనమాట. ఇక మీరు ఎవరైనా ఆ కొత్త పేజ్ ని ఫాలో చేయకుంటే కంపల్సరీ ఫాలో చేయండి. దాంట్లో కూడా యానిమే కంటెంట్ అండ్ యానిమే న్యూసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తాయి. అండ్ మీకు ఏమన్నా క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఉన్నాయంటే మీరు డిఎం చేస్తే మీకు బ్రెయిన్ గా రిప్లై ఇస్తారనమాట కామెంట్ సెక్షన్ కింద. నేను ఎక్కువ అంటే ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో యాక్టివేట్ గా ఉంటాను. ఇక ఇక్కడ దాకా చూసిన దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక మళ్ళీ కలుసుకుంటా ఒక డిఫరెంట్ వీడియోలో. ఓకే, గుడ్ బాయ్.